విష్ణు సహస్రనామం ఉపోద్ఘాతం అయింది కదా. విష్ణు సహస్రనామ స్తోత్ర పఠనం వలన వచ్చే ఫలితం ఏమిటమ్మా? 3 సహస్రనామాలు ఉన్నాయని ఆ రోజు మనం తెలుసుకున్నాం. విష్ణు సహస్రనామం, శివ సహస్రనామం, లలితా సహస్రనామం. ఈ విష్ణు సహస్రనామం చదవడం వలన, ఆ స్తోత్ర పఠనం చేయడం వలన, పదే పదే జపం చేయడం వలన వచ్చేటటువంటి ఫలితం ఏమిటి? వెరీ గుడ్, చాలా బాగా గుర్తుపెట్టుకున్నారు. ఇది ముందు, ఎందుకంటే ఫలం లేదే మనం ఏది పని చెయ్యం. ఫలితం తెలుసుకోవాలి, తప్పదు, మానవ సహజం అది, అందులో తప్పేమీ లేదమ్మా. కాకపోతే ఆ ఫలితం అనేది ఉత్తమమైన ఫలం అనుకోండి, మనం చేసేటువంటి కృషి సాధన కృతార్థులం అవుతాం. ఈ జీవితం, మానవ జీవితం, మనకు ఏదైతే జీవితం లభించిందో అందులో మనం కృతార్థులం అవుతాము. అంటే ఆ కృషి సాధన ఉత్తమ ఫలం కోసం పెట్టినట్లయితే, లేకపోతే దుర్వినియోగం అయిపోతుంది ఈ మానవ జన్మ. దుర్వినియోగం అయిపోవడం దాన్ని ఏమంటారు? మందబుద్ధులు చేసే పని. మందబుద్ధులు కలియుగంలో చాలా ఎక్కువ మంది ఉంటారు. ఆ మందబుద్ధులు మనల్ని ఎక్కువగా ప్రభావితం చేస్తారు. ఎందుకంటే దాదాపు 95% మంది కలియుగ ధర్మంగా, అది ఎవరు తప్పు కాదు, కలియుగంలో అలాగే ఉంటుంది. అల్పాయుష్ ఉంటుంది, మందబుద్ధి ఉంటుంది. 95% వాళ్ళే ఉంటారు. భగవంతుడు చెప్పాడు, నాస్తికత్వం కూడా నేనే ఇచ్చాను అని చెప్పేసి. అన్నీ నేనే ఇచ్చానంటాడు, అన్నీ నా గుణాలే అంటున్నాడు. దాని అర్థం ఏమిటి? వాడు ఆ దారిలో వస్తున్నాడు, వాడు ముళ్ళ దారిలో రావడానికి ట్రై చేస్తున్నాడు. కానీ నీ దారి నీకు తెలిసింది, ఎక్స్ప్రెస్ హైవే తెలిసిన తర్వాత ఇంక మళ్ళీ ముళ్ళ దారి ఎందుకు వెళ్తావు? వెళ్ళవు. అలా ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క స్థాయిలో ఉంటుంది దాని యొక్క ఇది. కానీ అల్టిమేట్గా ఎవరైతే పరమాత్మని ఈ రకంగా తెలుసుకుంటారో, పరమాత్మ యొక్క సహస్రనామాలని కూడా వాళ్ళ యొక్క ఆత్మసాత్ చేసుకుంటారో, వారికి పరమాత్మ చక్కగా అద్దంలో, నేను ఏ సినిమాది, మాయాబజారా, మాయాబజార్లో తలిచిన వెంటనే కనిపిస్తాడు కదా మన, ఆ రోజుల్లో అదో వింత, అద్దంలో దాని పేరు మాయాదర్పణం. యాక్చువల్గా ఇప్పుడు కావాల్సింది ఆత్మదర్పణం. అది ఆత్మదర్పణంగా ప్రకాశిస్తుంది. అప్పుడు పరమాత్మ అందులో ప్రకాశిస్తాడు. సో ఈ ప్రశాంతత అనే జీవిత ఫలం కోసం మనం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఆత్మసాత్ చేసుకోవడం కోసం ప్రతి పదంలో ఉన్నటువంటి అర్థాన్ని కొంచెం విపులంగా సాధ్యమైనంత మేర మనం అర్థం చేసుకొని దాన్ని పదే పదే మననం చేస్తూ చదివినట్లయితే ఏం జరుగుతాయి? చిత్తశుద్ధి జరుగుతుంది. మనం ఏ సాధన చేసినా ఆధ్యాత్మికతలో దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటమ్మా? చిత్తశుద్ధి. ఆ చిత్తశుద్ధి రావాలంటే నేను చేసే కృషి సాధనలో శ్రద్ధ ఉండాలి. ఈ చిత్తశుద్ధి లేకుండా, ఈ శ్రద్ధ లేకుండా చేసేది మన మనసు, అహంకారము. ఈ రెండు అడ్డం పడుతూ ఉంటాయి. ఆ చిత్తాన్ని శుద్ధి కానివ్వదు. సరే కొంచెం తీసాను చెత్త అనగానే ఇంకో కొత్త చెత్త వేస్తాము. అదేంటి ఇది చెత్త కదా అంటే, నిన్న పచ్చ చెత్త వేసావు కదా, ఇవాళ ఎర్ర రంగు చెత్త వేయి, బాగుంటుంది, రంగులు మార్చుకుంటూ చెత్త వేసుకుంటే అంటూ ఉంటుంది కదా, అవునా? ఆ రకంగా చిత్తాన్ని శుద్ధి ఎప్పుడు కానివ్వదు ఈ మనసు. సో ఈ మనసుని కానీ, ఈ బుద్ధిని కానీ, ఇంద్రియాలను కానీ, వీటన్నిటిని కూడా ఏదైతే పరమాత్మచే సృష్టించబడ్డావో అవన్నీ కూడా వాటిని భగవంతుడి వైపు మళ్ళించడానికి ఈ విష్ణు సహస్రనామం మనకి దోహదపడుతుంది అమ్మా. అది ముఖ్య ఉద్దేశం. ఈరోజు మొదటి శ్లోకాలు కూడా చెప్పుకొని తర్వాత మనం అసలైన 108 శ్లోకాల్లోకి వెళ్ళిపోదాం. దగ్గర అందరూ బుక్స్ ఉన్నాయి కదమ్మా. మొదటి శ్లోకాలు చదవండి. ఫస్ట్ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం. ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, శ్రీ విష్ణవే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. దీని అర్థం ఏంటమ్మా?
శుక్లం అంటే తెల్లనిది, శుక్లం వరదరం అంటే వస్త్రాలని ధరించినవాడా, శశివర్ణం పండు వెన్నెల లాంటి వర్ణం కలవాడా, చతుర్భుజం 4 భుజాలతో ఉన్నవాడివి. 4 భుజాలంటే ఏమిటమ్మా? శంఖచక్ర. అయితే అది ఇంకో అర్థం కూడా ఉంది. 4 వేదాలు, 4 వ్యూహాలు. చతుర్వ్యూహకర్త పరమాత్మ, వాసుదేవ, సంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. అది ఈ యొక్క సృష్టిలో జరుగుతున్న వివిధ కార్యక్రమాలని ఆయన ఆ రకంగా ఆయన అవతారాన్ని తీసుకొని ఆ యొక్క కర్తవ్యాన్ని ఆయనే నిర్వర్తిస్తూ ఉంటారు. వాసుదేవుడుగా ఎలా ఉంటాడు ఆయన? వసుదేవుడు. వాసు అంటే వసతి అంటే ఉండేది, ఉండే నివాసము అని. వాసుదేవుడు అంటే ఆయన దేవతగా, ఒక పరబ్రహ్మగా అందరిలోనూ అన్నిటిలోనూ నివసిస్తూ ఉంటాడు. అందుకని వాసుదేవ అలా ఉంటాడు. అలాగే సంకర్షణుడు, అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు, వీళ్ళు సృష్టి స్థితి లయ 4 కూడా ఆయన చేస్తాడు. ఇలా చతుర్వ్యూహాలు, చతుర్ముఖాలు, అలాగే చతుర్భుజాలు ఇలా వస్తూ ఉంటాయి. ప్రసన్నవదనం ఛాయే, ఆయన వదనం ఎలా ఉంటుందయ్యా? ప్రసన్నం. మరి మనకి ఎందుకు ఉండదు అట్లా? మనకు ఉండదు, ఆయనకి మాత్రమే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి, ఆయనకి మాత్రమే సాధ్యం. కాబట్టి అటువంటి ప్రసన్న వదనాన్ని మనం కనుక ధ్యానం చేస్తూ ఉంటే సర్వ విఘ్న ఉపశాంతయే, సర్వ విఘ్న ఉపశాంతయే. మరి ఎన్నిసార్లు మనం ఈ పని చేస్తున్నామో రోజులో. చాలా సంతోషం. సత్సంగులుగా మనం ఏ పూజ చేసుకున్నా, ఏ సత్సంగానికి వచ్చినా మొట్టమొదటిగా ఈ శ్లోకం చదువుతాం. చాలా సంతోషం, బాగానే ఉంది. ప్రతి క్షణం దీనికి చెప్తూ తెచ్చుకోవాల్సినటువంటి అంశం ఇది. ఇప్పుడు ఎలా ఊహించుకోవాలి? అర్థమైందా? పరమాత్మని ఈ రకంగా ఊహించుకోవాలి. శుక్లం వరధరం. చెప్పండి. విష్ణు అంటే ఏంటి? విష్ణు సర్వం వ్యాపించినవాడు, సర్వము వ్యాపించిన వాడిని విష్ణు అంటారు. ఆయన లేని ప్లేస్ అంటూ ఉండదు, ఆయన వ్యాపించని ప్లేస్ అంటూ ఉండదు. దీని గురించి మనం ఒకసారి చెప్పుకున్నాం. ఆత్మ, భగవద్గీత చెప్పుకున్నప్పుడు ఆత్మని ఎవరో తడపలేము, దాన్ని కాల్చలేము, దాన్ని ఖండించలేము, అది అన్ని చోట్లకి వ్యాపిస్తుంది అని చదువుకున్నాం కదా. ఆత్మ శరీరం అయినట్లయితే పరమాత్మ ఆత్మకి ఆత్మ. పరమాత్మ అంటే పేరేమిటి? ఎలా వచ్చింది ఇక నామధేయం? ఆత్మే శరీరం అనుకుందాం. మన శరీరం ఉందనుకోండి అమ్మా, ఈ రూపానికి ఈ శరీరం ఉంది, ఈ దేహానికి ఈ శరీరం ఉంది, దీనికి ఆత్మ ఉంది కదా. ఈ శరీరాన్ని నడిపించేది ఇది శరీరము అయితే అది శరీరి. ఈ శరీరాన్ని ధరించిన వాడు పురుషుడు. పురుషుడు అంటే శరీరం అనే పురం, శరీరం అనే నగరంలో నివసించేవాడు పురుషుడు, ఆత్మ. ఆ ఆత్మ ప్రకాశం ఎవరితో వస్తుంది? పరమాత్మ. సూర్యభగవానుడి వల్ల మనందరికీ తేజస్సు, వేడిమి, శక్తి ఇవన్నీ వస్తున్నాయి, దృష్టి అన్నీ వస్తున్నాయి. ఆయన శక్తినిచ్చేది ఎవరు? పరమాత్మ. ఆ రకంగా విష్ణు అని ప్రతి దాంట్లో కూడా వ్యాపించి ఉంటాడు. ఆత్మ ఎందుకు అలా కుదిరింది, ఎలా వ్యాపించగలిగిందని చెప్పాను మీకు ఒకసారి. అందుకని మళ్ళీ పాయింట్ చెప్తున్నాను మీకు గుర్తుపెట్టుకోవడానికి వీలుగా. ఉదాహరణకి ఏదన్నా వస్తువుని తడపాలనుకోండి, ఆ వస్తువు నీళ్ళలో పెడితే ఏం జరగాలి? ఆ నీళ్లు ఆ వస్తువు లోపలికి చొరబడగలిగితేనే ఆ గుడ్డ ఆ బట్ట తడుస్తుంది, లేకపోతే తడవదు. అట్లాగే ఒక చాకుతో ఒక యాపిల్ పెట్టారు, మీరు భగవంతుడికి పెట్టారు, యాపిల్ కట్ చేసి అందరూ ప్రసాదం తీసుకుందాం అనుకున్నాం. ఒక చాకు తీసుకుంటామా, పెద్ద బండరాయి తీసుకుంటామా? చాకు. అంటే అందులో దూరి దాన్ని కట్ చేయగలిగితేనే అది కట్ అవుతుంది. అలాగే అగ్ని దేన్ని కాల్చాలంటే ముందు అగ్ని అందులోకి వెళ్ళిపోయి దాన్ని చేయగలాలి. అంటే అతి సూక్ష్మమైనది అన్నిట్లోనూ వ్యాపించగలదు. ఇప్పుడు గాలి లేని ప్రదేశం ఉందా? గాలి మనకు తెలిసినందుకు గాలి చాలా అతి సూక్ష్మమైనది, చాలా చిన్నది, అణువంత ఉంటుంది అది అనుకుందాం.
అందుకే అన్ని చోట్ల గాలి లేకుండా మనకి ఉండదు. గాలి మన యొక్క శరీరంలో ఏ మూలకన్నా గాలి వెళ్ళిపోతుంది. ప్రాణవాయువు అదే కదమ్మా, వెళ్ళిపోతుంది. అవునా కదా? ఆత్మ ఇంకా చిన్నది, అంతే కదా? ఎంత చిన్నదంటే దాన్ని మించిన ఇంకా చిన్నది ఏంటో ఏది లేదు. అందుకని అన్నిటికీ అదే వ్యాపించగలదు, అన్నిట్లో ఉన్నది వెళ్ళగలదు. అదన్నమాట. అర్థమైందమ్మా? ఇది. సో ఈ యొక్క శ్లోకాన్ని మీరు పదే పదే ఇదే యొక్క రూపంతో, ఈ రూపాన్ని మీరు మనసులో తలుచుకుంటూ మీరు ప్రతిరోజు పరమాత్మను దర్శించండి. ఈ దర్శనం చేయకపోతేనమ్మా, ఈ పరమాత్మ దర్శనం ఈ రకంగా ఎందుకు చెప్తున్నానంటే, ఈ దర్శనం అన్నది మీకు సాధన చేయకపోతే విష్ణు సహస్రనామం అర్థం కాదు. ఇది చాలా డ్రై సబ్జెక్ట్. విష్ణు సహస్రనామం అర్థం, ఆ భగవంతుడిని మనం అన్ని నామధేయాల్లో అర్థం చేసుకోవాలంటే మన ఊహ బుద్ధి చాలా సూక్ష్మంగా ఉండాలి, చాలా పదునుగా ఉండాలి, అంటే తప్ప అది అర్థం కాదు. అందుకని మొట్టమొదటి సాధనగా మీకు ఇది చెప్పడం జరిగింది. పరమాత్మని ఒక భౌతిక రూపంగా, ఒక విగ్రహంగా ఊహించుకోవడానికి ఈ శుక్లాంబరధరం అన్నది ఊహించుకుంటే ఫస్ట్ ఇలా ఊహ అన్నది మీ మనసుకి అలవాటు అవుతుంది. అట్లా అలవాటు అయితే కానీ విష్ణు సహస్రనామం అర్థం కాదు. నెక్స్ట్ చదవండి. ద్విరద వక్త్రాజాః పారిషజ్జాః నరశతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. విశ్వక్సేనం, విశ్వక్సేనం అనేది విష్ణు రూపం యొక్క అవతారం. ఇది జనరల్గా మన గణపతి అని శైవులు అంటే, వైష్ణవులు విశ్వక్సేనుడు అని అంటూ ఉంటారు. వ్యాసం వశిష్ఠ నప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. అంటే వ్యాసం వశిష్ఠ నప్తారం. వ్యాసుడు అన్నవాడు ఏ కుటుంబంతో వచ్చాడు? వశిష్ఠుడి యొక్క వంశంలో వచ్చాడు, తన పరంపరలో వచ్చినవాడు. శక్తేః పౌత్రం అకల్మషం. ఆయన పౌత్రం, ఆయన మనవడు కాబట్టి అకల్మషం, ఎటువంటి కల్మషం లేకుండా చాలా పవిత్రంగా ఉన్నటువంటి వాడు. పరాశరాత్మజం, పరాశరుడికి కొడుకు. వందే సుఖతాతం తపోనిధిం, సుకుడికి తండ్రి. తండ్రి అమ్మ, సుకుడికి తండ్రి. తాత అంటే మన తాత కాదు ఇక్కడ. సుఖతాతం తపోనిధిం, తపస్సులో అగ్రగణ్యుడు. తపస్సు అంటే ఏంటమ్మా? ఎన్ని మన ఆడియోలో కవర్ చేసాం. మీరు పదే పదే వింటే కానీ భావాలకు తెలియదు. మళ్ళీ ఎందుకు చెప్తానంటే మళ్ళీ మీకు తెలియాలండి. తపస్సు అనేది చాలా సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటి? ఇంద్రియ నిగ్రహం. పూర్తిగా దీక్ష దానికే. తపస్సు అంటే ఏదన్నా అల్టిమేట్ ఫలం ఏంటంటే అదే. విష్ణు సహస్రనామం చదవడానికి ఫలం ఏమనుకున్నాం? జీవితంలో ప్రశాంతత అన్నది ఫలం. అలాగే ఈ తపస్సు చేయడానికి మొట్టమొదటి ఫలం ఏంటంటే, అదొక ఉద్దేశం ఏంటంటే ఇంద్రియ నిగ్రహం. ఎప్పుడైతే ఇంద్రియ నిగ్రహం వస్తుందో చిత్తశుద్ధి ఆటోమేటిక్గా జరిగిపోతుంది. అదే తపస్సు అంటే. ఎవరైతే ఆ ఇంద్రియ నిగ్రహం చేయగలుగుతుంటారో వాళ్ళకి మాత్రమే శక్తి ఉంటుంది. తపశ్శక్తి అదే. వాళ్ళు ఎవరైనా వాక్శుద్ధి కానీ వాళ్ళు శపించాలంటే శపించేయచ్చు, వరం ఇవ్వాలన్నా కూడా వరం ఇచ్చే శక్తి వాళ్ళకి మాత్రమే ఉంటుంది. మిగతా ఎవరికి వరం ఆ శక్తి ఉండదు. అర్థమైందమ్మా? వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నిధయే వాసిష్ఠాయ నమో నమః. వ్యాసుడే విష్ణువు, విష్ణువే వ్యాసుడు. అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే విష్ణవే సర్వజిష్ణవే. ఇది ఎటువంటి వాడయ్యా? ఇప్పటి వరకు పైన రూపాన్ని మొట్టమొదటిగా ఎలా స్టార్ట్ చేసాం, ఎలా మొదలుపెట్టాం? ఆయన రూపాన్ని ఊహించుకున్నాం. ఆయన ఎటువంటి బట్ట కట్టుకున్నారు, ఎటువంటి వస్త్రాలు కట్టుకున్నారు, వారి యొక్క శరీర వర్ణం ఏమిటి, ఎట్లుంది, తేజస్సు ఎలా ఉంది, ఆయన ప్రసన్న వదనం ఎట్లా ఉంది, ఇవన్నీ కూడా ఊహించుకుంటూ హాయిగా మన రూపాన్ని ఊహించుకున్నాం. ఆ తర్వాత వ్యాసుడే విష్ణువు, విష్ణువే వ్యాసుడు అని చెప్పేసి
వారి యొక్క వంశ చరిత్ర యొక్క గొప్పతనం చెప్పుకున్నాం. ఏమిటి వాళ్ళ తపస్సులో నిధి తపస్సులో నిధి లాంటి వాళ్ళు అనమాట. వాళ్ళు అటువంటి శక్తి ఉన్న వాళ్ళని తెలుసుకున్నాం. ఇప్పుడేం తెలుసుకున్నాం? వారి గుణాలు తెలుసుకుంటున్నాం. అవికారాయ, వికారాలు లేనివారు. వికారాలు అంటే ఏమిటమ్మా? ఒక ఆవిడ మన దగ్గర వెంటనే చెప్పేవాళ్ళు వికారాలు అనగానే టకటక చెప్పేవాళ్ళు. ఎవరు చెప్పండి? కాదు, గిరిజ గారు. అది వేరు. స్వరాజ్యలక్ష్మి గారు. వికారాలు అనగానే టక చెప్పేసేది ఆవిడ. అంటే ఈ శరీరానికి ఉన్న వికారాలు 6 వికారాలు ఏమిటి? జాయితే పుట్టడం, వర్ధతే పెరుగుతుంది, ఉంటుంది, చనిపోతుంది. ఇట్లాగా 6 రకరకాల మార్పులకు లోనవడాన్ని వికారము అంటారు. ఆకారంలో వచ్చేటువంటి మార్పుల్ని వికారము అంటారు. పర్మనెంట్గా ఏ ఆకారం ఉండదు మనకి. ఆ లోపల నేను తను అనే నేను చూసారా, నేను అంటుంది, అదొక్కడ తప్ప మిగతా అన్నీ కూడా మారేవే. మన ఊహ వచ్చిన దగ్గర నుంచి ఆ నేను అన్నది ఇప్పటివరకు మారిందా? మారలా. కానీ ఎన్ని మారిపోయినాయి మన శరీరం మీద, మన యొక్క మనసులోనూ మన భావాల్లో ఎన్ని చెతకి ఎన్ని తన్నులు తిన్నాం జీవితం ద్వారా, ఎన్ని దెబ్బలు తిన్నాం. ఏమ్మా ఆ గాయాలు మానేలా ఉన్నాయా? అబ్బే ఎన్ని జన్మలు పడుతుందో. భగవంతుని ఆశ్రయించాం కాబట్టి త్వరగా మానిపోతాయి ఇవన్నీ. అసలు గాయమని అనిపించదు. సత్సంగంలోని గొప్పతనం అది. ఏమ్మా అది అవికారాయ శుద్ధాయ. అది ఎవరికి సాధ్యం? శుద్ధంగా ఉన్న వాళ్ళకే. ఎటువంటి పరిస్థితిలో కూడా తులసి తీర్థంలాగా, గంగాజలంలాగా అటువంటి ఎప్పుడు కూడా శుద్ధంగా ఉండేది. నిత్యాయ ఎప్పుడు ఉండేది. దాని కొలతలన్నీ లేవు. సార్ ఈ కాలంలో ఉంటారా మీరు? ఇది జన్మ, ఇది మరణం, ఇంతవరకు ఉంటారా? లేదు. పోనీ ఈ యుగం వరకు ఉంటారా? పోనీ కల్పం అంటారు, కల్పం వరకు ఉంటారా? పోనీ ఇట్లా ఉంటారు. నువ్వు కాలం కాదు కదా, నువ్వు దేంతో కూడా ఆయన నువ్వు కొలవలేవు. అది చెప్తోంది. ఏమిటిది? నిత్యాయ ఎప్పుడు ఉంటాడు ఆయన. ఉండనిటూ ఉండదు. ఆది అంతం అన్నది లేదు ఆయనకి. పరమాత్మనే, ఆత్మల యొక్క పరమపిత ఆయన. సదైక రూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే అంటే అన్నిటినీ గెలిచినవాడు ఆయన. జిష్ణవే అంటే గెలవడం, అన్నిటినీ గెలిచాడు ఆయన. ఓడించడం ఎవరి వలన కాదు. అసురులంతా ఏం చేస్తుంటారు? పుట్టినప్పుడు వాళ్ళ శక్తి చూసుకొని, అవి చూసుకొని, వాటిని చూసుకొని ఏం చేస్తారు? వరం తెచ్చుకుంటారు. శివుడి దగ్గర, బ్రహ్మ దగ్గర తెచ్చుకొని ఏం చేస్తారు? ఇక నా అంత గొప్పోళ్ళు లేడు, నేనే దేవుడిని అని దేవుడు ఎవడాన్ని చంపేద్దామని ట్రై చేస్తారు. అదే కదా వాళ్ళు చేసే అహంకారం. అంటే న్యాచురల్, మనకి ఉంటుంది అహంకారం. మన పక్కని గెలుద్దామని చూస్తాం. ఆ పక్కింటి వాళ్ళని, ఈ పక్కింటి వాళ్ళని వాళ్ళకని గొప్పగా చూపించి ట్రై చేస్తాం. ఆ నరకాసులు లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే అసలు మొత్తం లోకాలనే ఇచ్చేసేసి మీరెవరు పనిచేయరు, నేనే అంటే ఏమనిపిస్తుందంటే అహంకారం పెరిగితే నీ జయించాలనే తపన పెరుగుతుంది. అది భగవంతుడిదే. జయించాలన్నది కూడా భగవంతుడి యొక్క వైభవమే. కానీ అందరినీ జయించగలిగేవాడు ఎవరు? ఆయన ఒక్కడే, పరమాత్మ కదా చెప్తున్నాడు ఇక్కడ. సర్వజిష్ణవే విష్ణవే, ఆయన మాత్రమే అన్నిటినీ జయించగలడు. ఇంద్రియ నిగ్రహం ఉండాలన్నా ఆయన ఉండగలడు. ఇంద్రియాలతో లీల చేయాలన్నా కూడా ఆయన చేయగలడు. మనం అబ్బే అయితే అది లేకపోతే ఇది రెండు ఒకసారి చేసేంత కెపాసిటీ మన దగ్గర ఉండదు. ఎందుకంటే మనం అల్పులం, అధములం. అది ఒప్పుకోవాలి ముందుగా. అల్పులు అధములను ఒప్పుకొని మళ్ళీ ఆ పనులు చేస్తూ ఉండడం కాదు. ఉత్తములకు చేయి పట్టుకోవాలి. ఉత్తముల యొక్క సత్సంగాలు అటెండ్ అవుతూ ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా మన ఇంద్రియాలు కూడా ప్రకాశవంతం అవుతాయి. మన బుద్ధి ప్రకాశవంతం అవుతుంది. ఎప్పుడైతే బుద్ధి ఇంద్రియాలు ప్రకాశవంతమైనయో వాటికి ఈ చెత్త మురికి అంటుకోవడానికి ఇష్టపడతాము. మనం వెళ్ళి స్లమ్స్లో ఉంటామా? స్లమ్స్లోకి వెళ్ళి ఉండం. మనకు తెలుసు మురికి అంటే ఏంటో తెలుసు, అక్కడ ఏంటో అది మన వాసన అవన్నీ మనకు తెలుసు. అటువంటి ఇది మనకి ఇప్పుడు వస్తుంది. ఎప్పుడు? పరమాత్మను ఆశ్రయించినట్లయితే. నెక్స్ట్, యస్య స్మరణ మాత్రేణ జన్మ సంసార బంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే. ఓం నమో విష్ణవే ప్రభ విష్ణవే. యస్య స్మరణ మాత్రేణ, ఆయన ఒక్కసారి స్మరిస్తే చాలమ్మా, జన్మ సంసార బంధనాత్ విముచ్యతే.
జన్మ సంసార బంధనాత్. ఈ సంసార బంధం ఎక్కడ స్టార్ట్ అయిందమ్మా మనకి? పుట్టడంతో స్టార్ట్ అయింది. పుట్టడం అన్నది జరిగిందంటే అయిపోయాడేవాడు, సంసారంలో చిక్కుకున్నట్టే లెక్క. కాబట్టి నమస్తస్మై విష్ణవే ప్రభ విష్ణవే. ప్రభలాగా వెలిగేటువంటి విష్ణువు, తేజస్సు తేజవంతుడైనటువంటి విష్ణువా, నీకు నా యొక్క నమస్కారాలు. నమస్సులు అంటే నేను శరణత వచ్చాను, నా మనసు నీ ముందు పెట్టేస్తున్నాను, నా మనసుని శరణాగతిలో ఉంచేస్తున్నాను అని ఎప్పుడైతే అంటామో మనసు భయపడిపోయి జాగ్రత్తగా దాని కంట్రోల్ అది ఉంటుందన్నమాట. లేకపోతే దాని కంట్రోల్లో ఉంచడం ఎవరి వల్ల సాధ్యం కాదు. ఇదమ్మా ప్రార్థన. ఈ యొక్క 5 1 2 3 4 5 6 శ్లోకాలని కూడా ప్రతిరోజు విష్ణు సహస్రనామం మనం మొదలుపెట్టే ముందు నేను వచ్చి మొదలుపెట్టేలోగా మీరు చదవండి. అర్థమైందా? ఈ రకంగా మీరు భావించుకుంటూ అదే కంఠపాఠం అయిపోతుంది, దాన్ని ఊహించుకుంటూ చేయాలి. అది ఇంపార్టెంట్. అందులో ఏదన్నా ఊహించి ఇంపార్టెంట్. కంఠపాఠం చెప్పేస్తారు అందరూ. 3 ఏళ్ల పిల్ల కూడా చెప్పుద్ది. ఈ మధ్య యూట్యూబ్లో చూపిస్తున్నారు కదా, 2 ఏళ్ళండి మా అమ్మాయికి మొత్తం దేశాల పేర్లన్నీ చెప్పేస్తుంది. ఎందుకు అవసరమా? చిలకలు కూడా చెప్తాయి. మన చిలక కథ చెప్పారు కదా, మన ఎక్కడో ఒక ఆయన స్వామినారాయణ ప్రసంగంలో చెప్పారు, విన్నారుగా? విన్నారా? ఉన్నారు, మీరు ఉన్నట్టున్నారు కదా. చిలక కథ చెప్పండి, ఆ చిలక కథ చెప్పండి అమ్మా, చెప్పండి. చిలక ఏం చేస్తుందంటే మనం ఏం చెప్తే అది, దానికి చిలక పలుకులు అంటారు. చిలక ఏం చెప్తే ఏ పలుకుతే అది పలుకుతూ ఉంటుంది. చాలా చక్కగా పలుకుతుంది. రామ అంటే రామ అంటుంది, ఇంకేదన్నా అంటుంది. ఒక సేట్ గారు పెంచుకుంటున్నాడు చిలకని, చాలా ఇష్టం, దాంతో మాట్లాడుకుంటుంటే అప్పుడప్పుడు బాగానే ఉంది దానికి ఒక పిల్లితో ప్రాబ్లం ఉంది. పిల్లి తిరుగుతూ ఉంది ఆ చుట్టుపక్కల. ఆ పిల్లి దీన్ని ఎప్పుడే వేసేద్దామని చూస్తుంది కదా. వేసేద్దామని చూస్తుంటే దీనికి నేర్పించింది ఏంటయ్యా అంటే, పిల్లి వచ్చును, పిల్లి నీకు తినివేయును, పిల్లి వచ్చును, పిల్లి వచ్చి తినివేయును అని నేర్పించాడు. పిల్లి వచ్చును భయం ఏం మాట అంతే, దానికి ఏదైనా మాట వరకే, అనుభూతి లేదు. అది గమనించాల్సింది మీరు. అది పిల్లి వచ్చును తినివేయును. పిల్లి వచ్చింది, పిల్లి రాగానే సేట్ గారు లేడు, బయటికి వెళ్ళాడు. పిల్లి వచ్చింది, మంచి టైం చూసింది, ఎవడో లేడు, అమ్మాయి వేసేద్దాం తిని వచ్చింది. చూడంగానే చూసింది, పిల్లి వచ్చును. పిల్లి రాగానే దానికి ఏం చెప్పాలో చెప్పాడు. పిల్లి వచ్చును తినివేయును అంది. పిల్లి కొంచెం వెనక్కి వెళ్ళింది. అమ్మో ఇది ఎవరికో చెప్తోందిరా, నన్ను కొడతారేమో అని చెప్పేసి అటు ఇటు చూసింది, ఎవడు రాట్లా. మళ్ళీ అదే అంటుంది, పిల్లి వచ్చును తినివేయును. మళ్ళీ రెండోసారి చూసింది, మళ్ళీ మూడోసారి పిల్లి వచ్చును తినివేయును అని. ఇదేంటి ఎందుకంటే దూరంగా పిలుస్తుందేమని చెప్పి అక్కడ దగ్గర చూసి వచ్చింది. గొమ్మ దాకా ఎవడో లేడు, దూరంగా ఎవడు వస్తున్నాడేమో, ఎవడో లేడు. ఓహో దీని గురించి మాటలు తప్ప అసలు దాని అర్థం, దాని భావం తెలియదు, అది ఏం మాట్లాడుతుందో అని చెప్పేసి ఆహారంగా తీసుకొని వెళ్ళి. అలాగే మీరు చిలక పలుకులు పనిచేయవు, భావయుక్తంగా ఉండాల్సినటువంటివి ఇవి పలుకులు కాదు, ఇవి మంత్రాలు. ఎవరు చెప్పారమ్మా ఈ మంత్రాలు? ఇందాకే అనుకున్నాం, వ్యాసాయ విష్ణు రూపాయ తపోనిధిం. ఆ వంశంలో ఆయన ఒకటే పుట్టల, ఆ వంశం సూపరు. ఎక్కడి నుంచి? వశిష్ఠుడి దగ్గర నుంచి, పరాశరుడి దగ్గర నుంచి, పోనీ వాడి కొడుకు శుకుడు, వాడు ఇంకా సూపరు. అటు పుట్టడంతోనే బ్రహ్మవిద్యతో పుట్టాడు. అసలు మాయా ఇంచుకు కూడా అంటుకోలేదు వాడికి. అటువంటి వాళ్ళు చెప్తుంటే అవి మాటలు చిలక పలుకులు అవుతాయా? అంటే ఒకటి ఆ కాస్త సమయము మిగతా చెత్తవాగుడు వాక్కుండా ఏదో ఇది మాట్లాడకుండా ఉపయోగపడుతుందేమో, కానీ అల్టిమేట్గా దాని యొక్క పూర్తి ఫలం రావాలంటే భావయుక్తంగా మనం చేయాలి. అదర్వైజ్ మనకి సత్సంగం చెప్పుకోవడం అనవసరం. యూట్యూబ్లో అట్లా వస్తాయి కదమ్మా, మీరు ఎప్పుడు చదువుతూనే ఉన్నారు కదా విశ్వాసనామం. చదవనవాడు అంటే ఈ రోజులు ఎవరూ లేరు నాకు తెలిసి, చదువుతూనే ఉన్నారు అందరూ. అది నా ఉద్దేశం ఏంటంటే భావయుక్తంగా మనకి తెచ్చి మన వ్యాసుడంత వల్ల మనం చెప్పలేము, ఎట్లాగో భీష్ముడు అంత భావంతో మనం చెప్పలేము. కానీ ఎంతో కొంత ఈ మానవ జన్మకి మనకు అర్థమైనంత వరకు సత్పురుష సత్సంగంలో ఉన్నాం కాబట్టి వారి ద్వారా అబ్బింది ఎంతైనా కొంత ఉంటే అది మనం అందజేసుకున్నట్లయితే కొంత
మన బుద్ధికి దాన్ని అలవాటు చేస్తే ఏమవుతుందంటే బాగుంటుంది. అందుకని ఏదైనా సరే అది సాధన ఉండాలి. శ్రవణం, మననం, నిధిధ్యాసనం. అప్పుడు జరిగేదేంటి? సాక్షాత్కారం. ఈ 4 స్టెప్స్ గుర్తుపెట్టుకోండి. శ్రవణం, మననం, నిధిధ్యాసనం, సాక్షాత్కారం. ఆత్మ కాదు, సాక్షాత్కారం. మీది ఏదన్నా సాక్షాత్కారం అవుతుంది, ఏదన్నా అవుతుంది. ఈ 4 ఎందులోనే చేయండి. ఇదేదో ఆత్మ సాక్షాత్కారం కరెక్టు. అసలు ఏంటంటే ఏ పని అది ఏదైనా సరే మీకు ఫలించాలి అంటే ఈ ముందు 3 స్టెప్స్ చేయకుండా సాక్షాత్కారం జరగదు. సాక్షాత్కారం అంటే ఏం లేదమ్మా, ఫలితం రాదు, అంతే. అనుకున్న ఫలితం రాదు, అర్థమైందా? కాబట్టి శ్రవణం చేస్తున్నారు, ఇక్కడ బాగానే ఉంది. మననం చేయాలి, మననం చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. ఆ మననం చేయగా నిధిధ్యాసనం వస్తుంది. నిధిధ్యాసనం అంటే మీరు మననం చేయకపోయినా ఆటోమేటిక్గా మీకు అదే కనిపిస్తూ ఉంటుంది. మీరు మననం చేయకపోయినా ఆటోమేటిక్గా మీకు అదే వచ్చేస్తుంది అనమాట. అప్పుడు సాక్షాత్కారం అవుతాడు పరమాత్మ. శ్రీ వైశంపాయన ఉవాచ శ్రుత్వా ధర్మానశేషేణ పావనాని చ సర్వశః యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్యభావత భాషత. వెరీ గుడ్. శుచ్యా ధర్మానశేషేణ శృత్వా. వైశంపాయనుడు చెప్తున్నాడు, శృత్వా ధర్మానశేషేణ. ధర్మానశేషేణ, ఒక ధర్మం ఏంట్రా బాబు, తెల్లారు లేస్తే ఆ ధర్మం అంటున్నాడు, ఈ ధర్మం అశేషేణ, లెక్కలేని ధర్మాలు చెప్తున్నారు. శృత్వా, విన్నాం, చాలా విన్నాం. అన్ని ధర్మాల గురించి మనం అంత దగ్గర నుంచి వింటానే ఉన్నాం. సత్సంగంకి వెళ్ళినా, గుడికి వెళ్ళినా, టీవీ పెట్టినా, భక్తి టీవీ పెట్టినా, పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళినా, పూజలు చేసినా, ప్రతి దగ్గర ఏదో ధర్మాన్ని మనకి చెప్తూనే ఉన్నారు. పావనాని చ సర్వశః యుధిష్ఠిరః శాంతనవం పునరేవాభ్యభాషతః అంటాడు. ఏమంటాడంటే, మనం ఏ రకంగా అయితే ఈ ధర్మాలన్నీ వింటున్నామో దాని వలన శాంతం వస్తుందో, జీవితంలో శాంతి అన్నది వస్తుందో, అటువంటి దాన్ని నాకు చెప్పమని చెప్తున్నాడు అనమాట. శాంతం అన్నది వస్తుందో మనం అనుకున్నాం కదా, విశ్వసహస్రనామ ఫలితం ఏమిటి? శాంతి. ఆ శాంతి అన్నది వస్తుందో, ఏదో ఒకటి చెప్పు, నాకు ఇన్ని ధర్మాలంటే నాకు కొన్ని గుర్తున్నట్లా కొన్ని గుర్తుంటున్నాయి, అట్లా కాదు, నాకు ఖచ్చితంగా ఒకటే చెప్పినట్లయితే అది దానివల్ల నాకు ఏంటో చెప్పమంటున్నాడు. అప్పుడు యుధిష్ఠిరువా, చదవండి. యుధిష్ఠిరువాచ కిమేకం దైవతం లోకే సువంతః కం ప్రాప్నుయుర్మానవా శుభం. అది ఇక్కడ యుధిష్ఠిరుడు 5 క్వశ్చన్లు వేస్తున్నాడమ్మా. దాదాపుగా 5 క్వశ్చన్లు వేస్తున్నాడు. అందులో మొట్టమొదటి క్వశ్చన్ ఏంటి? 6 క్వశ్చన్లు వేస్తున్నాడు. ఒక క్వశ్చన్ ఏంటంటే, కిమేకం దైవతం లోకే. కిం, ఏకం దైవతం. కిం అంటే ఎవరు? ఏకం దైవతం, నాకు ఒకే దైవం, లోకాలన్నిటికీ కూడా ఒక్క దైవం ఎవరు? అది మొదటి క్వశ్చన్. రెండవ క్వశ్చన్, కిం వాప్యేక పరాయణం. పరాయణం అంటే ఏంటి? నేను ఎవరికి నేను శరణు పొందాలి, నేను ఎవరిని శరణు పొందాలి? భక్త పరాయణుడు అంటాం కదా. పరమాత్మ అంటే ఎవరు? భగవంతుడు అంటే భక్త పరాయణుడు, అంటే భక్తుల్ని అనుగ్రహించేవాడు. భక్తులు ఎవరినైతే ఆశ్రయిస్తారో ఆయన భగవంతుడు. భక్త పరాయణుడు అంటే భగవంతుడు. ఇక్కడ కూడా అదే చెప్తాను అనమాట. ఎవరిని ఆశ్రయం నేను పొందాలి? ఎవరి ఆశ్రయం నేను పొందాలి? సువంతః కం అర్చంతః అంటే ఎవరిని నేను పూజిస్తే ప్రాప్నుయుర్మానవా శుభం, నేను ఎవరిని అర్చిస్తే నాకు సుఖము శాంతి వస్తాయి చెప్పు అని. ఇప్పటికి 4 క్వశ్చన్లు అయ్యాయి. 5వ క్వశ్చన్ ఏమిటి? చదవండి. కో ధర్మ సర్వధర్మాణం, అన్ని ధర్మాల్లో ఏ ధర్మం భవతః పరమో మతః,
పరమధర్మం ఏమిటి? అన్ని ధర్మాల్లో పరమధర్మం అంటే దాన్ని మించిన ధర్మం ఇంకొకటి లేదు, దాన్ని పరమ అంటాం. ఇప్పుడు నేను పరమ పదం వాడిని మీరు గమనించాల్సింది ఏంటంటే దాన్ని మించింది ఇంకోటి లేని దాన్ని మనం పరమ అనే శబ్దంతో కలిపి వాడతాం. శాంతి వేరు, పరమశాంతి, పరమాత్మ, పరమానందం, అలాగే పరమపిత. ఏమ్మా ఇక్కడ పరమమత, దాన్ని మించింది లేదు. అంటే పరమశాంతి ఎక్కడ దొరుకుతుంది? పరమాత్మదే దగ్గర, ఆయన సాంగత్యం ఉంటేనే, ఆయన శరణ వేడితేనే దొరుకుతుంది. కిం జపన్ ఉచ్యతే జంతుర్జన్మ సంసార బంధునా, ఎవరిని జపిస్తే నాకు ఈ జన్మ సంసార బంధనాత్ అన్నది ఉచ్యతే, విముక్తి అవుతాను. ఈ 6 క్వశ్చన్స్ వేశాడన్నమాట. అర్థమైందమ్మా? అంటే ఏ భగవంతుడు, ఒక్కటే భగవంతుడి గురించి చెప్పు, నాకు పరమాత్మ ఒక్కడే ఎవరు ఉన్నారో ఆయన లక్షణాలు చెప్పు. అలాగే ఒకే ధర్మం ఏమైనా ఉంటే ఒక్క ధర్మమే చెప్పు. అలాగే ఇంకోటి ఏంటి, ఎవరిని చెప్పిస్తే ఏ జపం నేను చేస్తే నాకు జన్మబంధం పోతుందో అది చెప్పు. అలాగే నాకు జీవితంలో సుఖము, శాంతి, ఎవరిని అర్చిస్తే నాకు సుఖం, శాంతి వస్తాయో చెప్పు. అంతే కదమ్మా, ఈ 3 కదా 4 కదా కావాల్సిన జీవితంలో, మనిషి మానవ జన్మ కావాల్సిన 3 కదా. బతికినంతకాలం సుఖం, శాంతి కావాలి, తర్వాత జన్మ సంసార బంధం నుంచి విముక్తి కావాలి. ఆ బతుకుతున్నప్పుడు మనం ఆచరించే విధానం ఏ ధర్మమో తెలియాలి, ఎవరిని ఆశ్రయించాలో తెలియాలి, కష్టకాలంలో ఎవరిని జపం చేయాలో తెలియాలి. ఎవరికన్నా నా యొక్క మంచి భావంతో ఆయన నేను అర్చించాలంటే, పూజ చేయాలంటే ఎవరికి చేయాలి? శుద్ధమైన మనసుతో. ఈ 6 క్వశ్చన్స్ వేశాడు, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మన తరపున అడిగాడు. శ్రీ భీష్మ ఉవాచ అది జగత్ ప్రభుం దేవదేవ అనంతం, జగత్ మొత్తానికి ప్రభు. జగత్ అంటే ఏంటమ్మా? ప్రపంచమే. కరెక్టే, నేను చెప్పాను, మీరు గుర్తుపెట్టాను, వీలుగా చెప్పాను జగత్ అంటే ఏంటని. మీరు పెద్ద పెద్ద పదాలు గుర్తుపెట్టుకుంటారు కదా, చిన్న చిన్నవి మర్చిపోతున్నారు. రేపొద్దున మీ పిల్లలకి చెప్పాలి, మనవాళ్ళకి చెప్పాలంటే అట్లా ప్రపంచం అంటే వాడు ఎక్కడి నుంచి లేచి వెళ్ళిపోతాడు. పిల్లంటే మార్జాలం అంటున్నాడు ఏంటి వీడని. పిల్లంటే ఏంటమ్మా అని అడిగాడు. మార్జాలం అంటారంటే ఏం చెప్తారు వాళ్ళు? అక్కడి నుంచి వీడికే తెలియదు అని వాడు లేచి వెళ్ళిపోతారు. కరెక్టే, పిల్లన్నా మార్జాలం అన్నా ఒకటే. వాడికి అర్థమయ్యేలా చెప్పగలిగితేనే కదా వాడికి చేసేది. నేను చెప్పాను మీకు అర్థమయ్యేలా చెప్తాను, అందుకనే మీరేం మర్చిపోతున్నారు. వాడికి చెప్పండి, పిల్లాడు చెప్పండి సంసారం అంటే. ఇది దీనికోసం వెయిట్ చేస్తాను. జగ్ అని గుర్తుపెట్టుకోండి. జగ్ అని జిగ్ అనుకోండి. జిగ్ అని మెరుపులతో ఉండేది జగత్తు. అలా గుర్తుపెట్టుకోండి అని చెప్పి, అందుకే ఆ పదాలు కూడా నేను వాడాను. మీకు మీరు మర్చిపోతున్నారు ఎట్లమ్మా అంటే, మీరు ఎవరికి టీచ్ చేయట్లేదు. అందుకే మీకు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మీరు ఎవరికి చెప్పాలి. మీరు నేర్చుకున్నది ఎవరికి చెప్పకపోతే అది పోతుంది, గాల్లోకి వెళ్ళిపోతుంది అది. అమ్మా జగత్ అంటే అదమ్మా, అంటే క్షణక్షణం మారేది, క్షణక్షణం మారిపోతుంటుంది. మన ఫ్యాషన్స్, మోడల్స్ ఎలా మారుతాయో అట్లా ప్రపంచం కూడా మారిపోతూ ఉంటుంది. సెల్ ఫోన్లు మారిపోతున్నాయి, టీవీలు అన్నీ చూస్తూనే ఉన్నాం మనం. క్షణక్షణానికి మార్పులకు లోనయ్యేదాన్ని జగత్ అంటారు. ఆ జగన్నాథుడినే జగన్నాథుడు అంటారు. జగన్నాథుడే, అదే జగత్ ప్రభు అంటున్నాడు. జగన్నాథం అన్న, జగత్ ప్రభు అన్న, నాథుడు అన్న, ప్రభు అన్న వెళ్ళే. దాని యజమాని ఎవరు? ప్రభు అంటే యజమాని. ఈ మెరిసేదంతా కూడా ఎవరి కంట్రోల్లో ఉంటుంది? దాని యజమాని ఎవరు? జగత్ ప్రభు. ఆయనే. ఎవరైతే జగత్కి ప్రభువుగా ఉన్నాడో అతను దేవదేవం అంటే దేవుళ్ళకే దేవుడు. అనంతం
ఆయన ఏమన్నా ఇంతవాడా అంతవాడా అని చూసా అడుగుతాడు కదా మన హిరణ్యకశిపుడు. ఇందుగలడు అందులేడని సందేహం వలదు. ఇక్కడున్నాడా అక్కడున్నాడా, ఇంతుంటాడా అంతుంటాడా, ఎలా ఉంటాడు ఇలా ఉంటాడా, మనిషిలా ఉంటాడు అనే కదా క్వశ్చన్. ఆయన కోరుకుని కోరిక ఏం కోరాడు? చాలా తెలివిగా కోరుకున్నాడు అనుకున్నాడు. వాడు మనిషి చావకూడదు, జంతువుతో చావకూడదు, పగలు చావకూడదు, రాత్రి చావకూడదు, బయట చావకూడదు, లోపల చావకూడదు. చాలా తెలివిగా క్వశ్చన్ వేస్తాను అనుకున్నాడు. కానీ అన్నీ తెలిసిన ఆయన ఎవరు? పరమాత్మ. ఆయన తెలియని ఉంటుందా? ఆయన తెలియనటువంటి జ్ఞానం ఉంటుందా? ఆయన వెయ్యని వేషం ఉంటుందా? ఆయన తలుచుకుంటే ఏ రకంగా ఎలా చేయాలో తెలివి ఉంటుందా? తెలివి లేకుండా ఉంటాడా ఆయన? మన తెలివి ఎంత? ఇంత తెలివి ఉంటే అంత మనం ఎగిరి పడతాం, ఆవాలు ఎగిరినట్టుగా. ఇంత తెలివి ఉంటే ఆయన పట్టలేం ఇంకా, అవునా? మరి అంత తెలివి ఉన్న ఆయన్ని మనం ఛాలెంజ్ చేస్తున్నామంటే ఏం చెప్పాలి? పిచ్చోడు కాకపోతే, అవునమ్మా? అది అనంతం. దేనికి ఆయన అసలు దానికి కొలవలేం మనం. అలాగే పురుషోత్తమం, పురుషుల్లో ఉత్తముడు అంటే ఆత్మల్లో ఉత్తమమైన ఆత్మ. స్తువన్నామం సహస్రేణ, ఆయన 1000 నామాలు కలవాడు. పురుష సతతోత్థిత సతత ఉత్థిత. ఎవరైతే మన పురుష అంటే ఇక్కడ మనం అన్నమాట, ఈ ఆత్మల్ని ఉద్ధరించేవాడు, ఆత్మల్ని ఉద్ధరించేవాడు అని అర్థం. అంటే ఏంటంటే ఎవరైతే మన పురుషుడు, మన ఆత్మ ఎవరైతే ఉన్నారో వాళ్ళు భక్తిగా ఆయన యొక్క 1000 నామాల్ని కూడా స్మరిస్తూ జపం చేస్తూ స్తువన్నామం, ఆయన యొక్క స్తోత్రం చేస్తూ ఉంటారు. స్తవం అంటే ఇక్కడ ఏంటి? స్తోత్రం చేస్తూ ఉంటారో. ఎవరైనా ఎవరి గురించి స్తోత్రం చేయాలి? ఆ 1000 నామాలు ఎవరివి? ఎవరైతే ప్రపంచానికి జగత్కి ప్రభువో, ఎవరైతే దేవతలందరికీ దేవతో, ఎవరైతే అనంతంగా ఉంటాడో, వ్యాపించి ఉంటాడో, ఆయన్ని కనుక మనం 1000 నామాలతో స్తోత్రం చేస్తే వారికి సతత ఉత్థిత, వాళ్ళ యొక్క ఆత్మ విముక్తి ఉద్ధరించబడుతుంది. అది గుర్తుపెట్టుకోవాల్సి అని భీష్ముడు ఆల్రెడీ ఒక క్వశ్చన్కి సమాధానం చెప్పేశాడు. ఎవరయ్యా ఆయన అని అడిగిన దానికి చెప్పేశాడు కదా. దేనికి చెప్పాడు? ఇది క్వశ్చన్ ఆన్సర్ ఎలా చెప్పాడు? ఎవరు ఆయన గొప్పతనాలు ఏంటో చెప్పమంటే చెప్పాడు అనమాట. నెక్స్ట్ నెక్స్ట్ కూడా చదవండి. తమేవ చ అర్చయన్ నిత్యం, ఎవరినైతే నిత్యం నేను అర్చిస్తామో భక్తిపరంగా. పురుషం అవ్యయం, అవ్యయం అంటే ఏంటి? వ్యయం అంటే ఏంటి? ఖర్చు. అవ్యయం, ఎంత ఖర్చు పెట్టినా అది తరగదు, నిధి లాంటిది. అందులో ఎంత తీసినా తరగదు. మనకు దగ్గరలో ఉదాహరణ ఏంటమ్మా? సముద్రం, ఆకాశం. వీటిలో తీయలేము, వేయలేము. సముద్రంలో మీరు ఏమనుకుంటే పెద్ద పెద్ద చెప్పాక నదులన్నీ ఎండిపోయినా కూడా సముద్రం లెవలేమి మారదు. నదులన్నీ కలిపి ఒకసారి పొంగి వరదలు వచ్చినా కూడా సముద్రం అంతే ఉంటుంది. అవ్యయం, దానికేమీ ఇది అవ్వదు. అలాగే జాయం స్తువన్నం అన్యం చ యజమానస్థం ఏవచ అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే, ఈ పురుషుడు ఎవరైతే మారకుండా ఉంటారో, అవ్యయం అంటే ఏంటి? మారకుండా ఉండేదే కదా. సముద్రుడు మారుతున్నాడా? మారలా. అనాది అంటే ఏంటి? మొదలు లేదు, అంతము లేదు. అటువంటి వాడు ఎవరైతే ఉన్నారో వారిని కనుక నువ్వు అన్ని లోకాలకి సర్వలోక మహేశ్వరం, అనాది నిధనం. అనాది నిధనం అంటే, అనాది అంటే మొదలు లేనివాడు, ఆది లేనివాడు అనాది. ఆది లేనివాడు నిధనం అంటే గోల్డంత ధనం ఉన్నవాడు, అసలు ఇంకా కరువు అన్నది లేదు. ధనం ఉన్నవాడు, కరువు లేనివాడు. విష్ణు
పోనీ ఎక్కడుంటాడండి, ఇంత ధనం ఉన్నాడు, ఈయన ధనం కరువు లేదంటున్నావు, ఎప్పుడు నుంచి అసలు ఫస్ట్ నుంచి ఉంటున్నాడు అంటున్నావు, ఎక్కడుంటాడు ఈయన? విష్ణు అన్ని చోట్ల ఉంటాడు. నువ్వు చూసే దృష్టి నీకు ఉండాలి, కానీ అన్ని చోట్ల ఉంటాడు. విష్ణు సర్వలోక మహేశ్వరం, సర్వలోకాలకి ఆయన ఈశ్వరుడు, మహేశ్వరుడు. లోకాధ్యక్షం, లోకాలకి అధ్యక్షుడు కూడా. అదేమిటది? ఈశ్వరంకి అధ్యక్షుడికి తేడా ఏమిటి? అధ్యక్షుడు అంటే ఏదన్నా పని చేయించడానికి అధ్యక్షుడు. ఈ యొక్క సృష్టిలో ఉన్నట్టు అన్ని పనులు, ఒక సృష్టి స్థితి లయ 3 ఉన్నాయి కదమ్మా మనకి. ఆ స్థితికారకుడుగా ఉన్నప్పుడు అది అధ్యక్షుడిగా ఉండి సువర్నిత్యం సర్వ దుఃఖాదికో భవేత్. ఇటువంటి పరమేశ్వరుని ఈ రకంగా నువ్వు అనుకున్నట్లయితే, స్తోత్రం చేసినట్లయితే, ఆయన గురించి పదే పదే అనుకున్నట్లయితే, ఆయన శరణాగతి నువ్వు పొందినట్లయితే నీకు దుఃఖం అన్నది ఉండదు. ఎందుకు ఉండదు? ఇంత మహిమాన్వితుడు, ఇంత శక్తిమంతుడు, ఇంత గొప్ప వ్యక్తి అన్ని చోట్ల ఉన్నప్పుడు, నా దగ్గరే ఉన్నప్పుడు, నాలోనే ఉన్నప్పుడు, నేనే ఆయన అయినప్పుడు నాకు దుఃఖం అనేది ఎందుకు వస్తుందండి? దుఃఖం అంటే ఏంటి? మళ్ళీ పిల్లి అంటే మార్జాలం. దుఃఖం అంటే ఏంటమ్మా కదా, మనం పడతాం కానీ అదేంటో తెలియదు. దుఃఖం అని అడుగుతారేంటండి? మనం బతికే దుఃఖం కదా. మీరే చెప్పారు దేహమే దుఃఖాలయమన్నారు కదా, మళ్ళీ దుఃఖం అడుగుతారేంటి? మనసుకు అది కొంత నయం మనసుకి అని చెప్పారు. అంటే శరీరానికి బాధ పెడితే దుఃఖం రాదా? అక్కడ మీరు గమనించాల్సి ఏంటమ్మా, శరీరం అంటే మన భాషలో ఇదొకటే శరీరం అనుకుంటాం. యాక్చువల్గా మనకి ఎన్ని శరీరాలు ఉన్నాయని వెళ్ళిపోవాలి. నాలెడ్జ్ సత్సంగానికి వెళ్ళాం కనుక మన నాలెడ్జ్ అలా వెళ్ళిపోవాలి. శరీరం అని బయటవాడి మన బాడీ చూసి అంటుంటే నవ్వుకోవాలి మనం. వీడి ఉద్దేశం అదే కాదు. 3 శరీరాలు ఉన్నాయిరా బాబు మనం అనుకోవాలి. లోపల స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. ఈ బాధ అంతా ఈ సత్సంగాలు, ఈ భగవంతుడు తెలుసుకోవడం, ఇవన్నీ దేనికి? ఆ 3వ శరీరం ఏదైతే ఉందో కారణ శరీరం, దాన్ని పోగొట్టుకోవడానికి ఇదంతా శ్రమ. ఈ మిగతా సూక్ష్మ శరీరం, ఈ స్థూల శరీరం వేస్తే వెళ్ళిపోతాయి. ఈ ప్రాణవాయువు బయటికి పోగానే దాన్ని పడేస్తారు, దాన్ని ఏదో చేసేస్తారు, అది పంచభూతాలా కలిసిపోద్ది. అది పెద్ద ఇష్యూ కాదు అది. కానీ ఆ 3వది ఉందే, అది మూట కట్టుకొని వెళ్ళిపోతుంది. ఆ లగేజీ తీసే తప్ప ఇది ప్రశాంతంగా పైకి ఎగరలేదు కదా. కాబట్టి మీరు చెప్పినా వీడు చెప్పినా మనసు అన్నది సూక్ష్మ శరీరం కింద వెళ్ళిపోయింది. అంటే శరీరంలో భాగం కింద అది ఉంది అని గ్రహించండి. ఏమా అది. కాబట్టి శరీరం అంటే అది కూడా శరీరంలో కూడా భాగమే. దుఃఖం అంటే ఏంటంటే మనకు అనుకూలంగా లేనిది, మనకు అనుకూలంగా లేనిది, కానిది అనిపించినప్పుడు మనకి దుఃఖం వస్తుంది. అదృష్టం అంటే ఏంటి? అనుకూలంగా ఉండేది. మనకి ప్రతి క్షణం మనం అనుకున్నది జరిగిపోతున్నాయి. అదృష్టం రా అంటారు. అంటే ఏంటి? అనుకున్నది అవుతుంటే వీడికి అదృష్టం, సుఖం, సంతోషం వచ్చేస్తుంటాయి. అట్లా అంటూ ఉంటారు. ఎందుకని వాడు పాత అకౌంట్ ఏదో బాకీ ఉంటే వాడు ఇంటికి తెచ్చి పోస్ట్ చేస్తాడు భగవంతుడు. ఒరే బాబు ఇక్కడ వాడేసుకునే జీవితంలో నెక్స్ట్ జన్మకి మళ్ళీ ఇవ్వను, ఒకేసారి 1 టైం ఆఫర్ అని చెప్పి పంపిస్తాడు. నేను పొంగిపోయి అక్కడి నుంచి అదో పనులు చేస్తాడు. వస్తాయి ఇంత డబ్బులు వస్తాయి, ఫ్రెండ్స్ అందరూ వచ్చేస్తారు. బాబాయ్ నీకు ఏదో వచ్చినాయంటే కదా, పార్టీ ఎప్పుడు రా అంటాడు. మోతాలు ఈడేటరాడు పుణ్యం కదా అని చెప్పి ప్యాకెట్ పంపిస్తే వీడు మళ్ళీ దాన్ని దుఃఖంలా మార్చుకుంటున్నాడు ఏంటి వీడు అని పైనుంచి నవ్వుకుంటాడు. నీకు అది తెలుసు కదా. మీకు ఒక ఆయన ఇట్లాగే పాపం లక్ష్మీదేవి బాధపడుతుంది ఎవడో భక్తుడిని చూసి, వీడు పాపం వాడికి ఏం ఇవ్వచ్చు కదండి, వాడు చాలా ఇబ్బంది పడుతున్నాడు మొగుడి పేడాలు ఇద్దరు అంటే, సరే చూడు నా ఏం లాభం లేదు వాడు వెదవా
ఆడ ఉపయోగం లేదని చెప్పి సరైన ఒక బంగారం మూట తీసుకొని దారిలో వేస్తాడు. అటు వెళ్తా కూడా ఎవడబడేస్తాడు, నాది ఏదోలే అనుకొని దాన్ని దాటుకుని వెళ్ళిపోతాడు, కానీ దాన్ని ముట్టుకోడు. ఇది వీడి పరిస్థితి అంటాడు. కానీ భగవంతుడు అందరికీ అన్నీ ఇస్తాడమ్మా, అన్నీ ఇస్తాడు. ఇప్పుడు మీకు ముళ్ళు గుచ్చుకుందమ్మా, ముళ్ళు తీయాలంటే ఏం కావాలి? మళ్ళీ ముళ్ళే కావాలి. మీకు దుఃఖం ఇచ్చాడమ్మా, ఎందుకు ఇచ్చాడు? అది దుఃఖంతోనే పోతుంది, అది దాంతో అది అంతమైపోతుంది. దుఃఖం పోగానే మీరు గమనిస్తే మీ మనసు ఇంకో లెవెల్కి ఎదుగుతుంది. ఇప్పుడు గమనించారో లేదో, ఇమ్యూనిటీ ఎలాగైతే వైరస్ ఇప్పుడు మనం ఇది వ్యాక్సినేషన్ చేస్తామో, వ్యాక్సినేషన్ ఎప్పుడైతే చేయించుకుంటామో మీలో రెసిస్టెన్స్ పవర్ పెరుగుతుంది. అటువంటిది మళ్ళీ మనకి అటాక్ కాదు. దుఃఖాన్ని కనుక మీరు సరిగ్గా తీసేసుకుంటే అనుభవించేస్తే అది దాటేస్తారు. మీరు మనసు పరిపక్వం అయిపోయి అది దాటేస్తుంది. దుఃఖాన్ని ఎస్కేప్ చేద్దాం చూస్తారు అందరూ, తప్పించుకుందామని, అది కొంచెమే పడి మిగతా దాన్ని వదిలేద్దాం, కొంచెమే పడదాం, ఎక్కువ పడకూడదని ట్రై చేస్తున్న వాళ్ళ మట్టుకు దే హ్యావ్ టు పే ద ప్రైస్ ఇన్ ఇన్స్టాల్మెంట్స్. ఏదైనా ఈ జన్మలో కావచ్చు, మళ్ళీ ప్రతి జన్మకి కొంచెం 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 మూట ఆ దుఃఖాన్ని అనుభవించాల్సి వస్తుంది అన్నమాట. దుఃఖం అన్నది దాన్ని ఎవరు కోరుకోకూడదు. ఆ దుఃఖం అన్నది భగవంతుడు ఇచ్చింది అని అనుకోవాలన్నమాట. ఎందుకు ఇచ్చాడు అంటే ఆత్మ ఉన్నతి కోసమే అని అనుకోవాలి. కానీ మనం ఎందుకు అనుకోము అంటే అది పోల్చుకుంటాం. పక్కోడికి రాలేదు, ఆడికన్నా ధర్మాత్ముడు, నేను ఆడికన్నా చాలా మంచివాడిని, ఆడన్నీ ఎదవా, అది ఇది ఇలా మొదలు ఆడెవడయ్యా బాబు, ఆడు కర్మ అకౌంట్ ఆడు చూసుకుంటున్నాడు, ఆడి బ్యాంక్ అకౌంట్ ఆడు ఖర్చు పెట్టుకుంటాడు, ఈ బ్యాంక్ అకౌంట్ నీది, నీకు ఎందుకు గోల, వాడి గోల నీకు ఎందుకు? అసలు ఈ కంపారిజన్ ఎప్పుడైతే వస్తుందో వీడు దుఃఖం ఇంకా పెరిగిపోతుంది. నాకే రావాలా, వాళ్ళకి ఎందుకు రాలేదు, నేను ఎంత మంచిగా ఉన్నాను, ఎందుకని ఆ కుటుంబంలో ఎప్పటివరకు వీడికి మంచి పేరు ఉంటుంది. మొత్తం 4-5 పిల్లలు ఉన్నారు ఇంట్లో, వీడికి ఇప్పటివరకు హీరో అదే హీరోయిన్, ఆ రకంగా వీడికి బాగా మంది మాగదులు బాగా పట్టుంటారు. అప్పటిదాకా పట్టేటప్పటికి వీళ్ళకి వస్తుంది ఆ ప్రాబ్లం. వచ్చేటప్పటికి వాళ్ళందరికీ రాదు. వాళ్ళేం అనుకోవట్లా నీకు వచ్చిందని, నువ్వు అనేసుకున్నావు ఎక్కువ. నాకే రావాలా, నాకు ఎందుకు వచ్చిందంటే నువ్వు ఎవరు, నువ్వు దేవుడువా? ఏదో పాత అకౌంట్ ఏదో ఉంది, అది భగవంతుడు ఏదో ఇచ్చాడు, వాడేసుకున్నావు. నువ్వు లాటరీ టికెట్ తగిలింది, వాడుకున్నావు, అయిపోయినాయి. లాటరీ టికెట్ వచ్చినాడు ఎవడో కూడా సుఖంగా ఉన్నాడమ్మా? ఎవడన్నా లాటరీ కానీ గ్యాంబ్లింగ్లో కూడా డబ్బులు వచ్చినాడు ఎవడన్నా జీవితాంతం సుఖంగా ఉన్నది ఎక్కడ ఉన్నాడు? ఎవడన్నా? వాళ్ళ విగ్రహాలని కట్టి ఉన్నాయి ఎక్కడన్నా? ఎవరికైనా బిరుదులు ఇచ్చారా? వాళ్ళకి ఏమన్నా ఇచ్చారా? 1000 కోట్లు లాటరీ వచ్చింది ఆయన అని చెప్పి ఆయన విగ్రహం పెట్టారు ఎక్కడన్నా? ఎందుకు పెట్టలే? మరి మీరు వాళ్ళు చూస్తే ఎక్కడ విగ్రహాలు చూసినా, ఏ భగవంతుడి చూసినా కూడా కష్టాలు పడ్డవాళ్ళే ఉంటాయి. గాంధీ తీసుకోండి, వల్లభాయ్ పటేల్ తీసుకోండి, ఎవరైనా తీసుకోండి, వాళ్ళందరూ జీవితంలో ఎవరికి, సీతారామరాజు తీసుకోండి, ఎవరైనా తీసుకోండి, ఎవరు వేరు గొప్పలు తీసుకోండి, వాళ్ళ జీవితంలో కష్టాలు లేదే వాడు ఆ స్థాయికి రారు వాళ్ళు. అది అలా ఉంటేనే అవుతుంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ మీకు చెప్పే ఉంటాను కథ ఒకసారి, ఎక్కడ చెప్పాను, సత్సంగంలో చెప్పాను, ఎక్కడ చెప్పాను తెలియదు. వాళ్ళ అమ్మాయి ఉన్నాడు కదా, కురియన్ అని ఆనంద్లో, గుజరాత్ ఆనంద్లో డైరీ డెవలప్మెంట్ ఉందమ్మా, వైట్ రెవల్యూషన్ అని చెప్పేసి జార్జ్ కురియన్ అని చెప్పేసి అతను కేరళ, అతను ఈ మన ఇండియాలో డైరీ విప్లవం తీసుకొచ్చింది ఆయన, వైట్ రెవల్యూషన్ అని చెప్పి తీసుకొచ్చింది ఆయన, అంత గొప్ప ఆయన. ఆయన వల్లభాయ్ పటేల్ వాళ్ళ ఫ్యామిలీ పక్కనే ఉండేవాడు. ఈ వల్లభాయ్ పటేల్ వాళ్ళ అమ్మాయి ఆల్మోస్ట్ ఆయన ఏజ్ అనమాట, అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళంతా. ఒకసారి వాళ్ళ వల్లభాయ్ పటేల్ వాళ్ళ అమ్మాయి పేరు గుర్తులేదు నాకు, ఆయన బుక్లో రాసుకున్నాయి ఇవన్నీ కూడా, కురియన్ బుక్లో. అయితే ఒకసారి వాళ్ళ అమ్మాయి కురియన్ కూతురు ఉంటుంది, 6-7 పిల్ల. అయితే ఆ పిల్లని డ్యూటీ అని చెప్పేసి అదే ఇదే నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాడు, సరిగ్గా చూడడం అంటే అదే ఆయన బిజీగా ఉంటాడు కదా. అనేటప్పటికీ ఆయన అప్పుడు గమనించి అంటుందన్నమాట, కురియన్ ఏంటి నువ్వు నీ ఫ్యామిలీ నెగ్లెక్ట్ చేస్తున్నావు, నువ్వేదో పెద్ద ఉద్ధరించేసేవాళ్ళగా అదే ఇదేను, ఆ పొరపాటు ఇప్పుడు చేయమాక, మా ఫాదర్ కూడా నాకు అదే చేశాడు. వల్లభాయ్ పటేల్ కూతురు, ఆయన చాలా మంచివాడు, దేశ సేవ చేస్తాడు, చాలా మంచిది, కనట్లేదు. మాకు ఢిల్లీలో గమనించి అడిగితే 3 రాక్షసులని పేరు ఉన్నాయి, ఈవిడ ఒకటి లేడీ అనమాట, ఇంకో ఆమెమో గుర్తులేవు, పెద్ద వాడి కూతుళ్ళు వాళ్ళంతా. ఎందుకు మా అమ్మాయి పెళ్ళి కాదు, ఎవరికి? సర్దార్ వల్లభాయ్ పటేల్ కూతురికి. మై డాడ్ లవ్స్ మీ, నన్ను బాగా ప్రేమిస్తాడు కాదంటే, అది చాలా ఇష్టం ఆయనకి, కానీ
ఆయన బాధ్యతల్లో ఆయన దాంట్లో పడిపోయి మమ్మల్ని నెగ్లెక్ట్ చేసేటప్పటికి మేము మొండిగా అయిపోయాం, బండగా అయిపోయాం. రకరకాలుగా అంటే స్వభావం ఎలా అయిపోయిందంటే మొండిగా అదో రకంగా అయిపోయింది. మరి ఈ రకంగా నీ పిల్లలను కూడా అలా చేయదలుచుకున్నావా అని అడిగి అప్పుడు చెప్పిందనమాట, రోజులో 24 గంటలని కూడా 3 భాగాలుగా చేయి. 8 గంటలు 8 గంటలు 8 గంటలు 8 గంటల పని, 8 గంటలు ఇల్లు, మిగతా 8 గంటలు నిద్ర, అది విశ్రాంతి, నీకు కావాల్సిన స్వాధ్యాయం, పఠనం గిట్టనం ఏదైనా చేసుకో. 8 గంటలు మాత్రమే నువ్వు చేసే వృత్తి కానీ వ్యాపారం కానీ అందులో పెట్టు. అంతేగాని అదే జీవితంగా పెడితే మనకి ఇది అవుతుంది అని చెప్పడం జరిగింది. చూసారు ఎంత లోతుగా వెళ్ళాల్సి వస్తుందో ఇవన్నీ కూడా. ఆ రకంగా మనం గొప్ప గొప్ప వాళ్ళ చరిత్ర చూస్తే వాళ్ళకి చాలా ఉంటాయి. వాళ్ళు మాత్రమే గొప్పవాళ్ళు అవ్వగలుగుతారు. అంతేగాని మనం కానీ వాళ్ళ వెనకాల వెళ్ళట్లేదు కదా. మనం ఎవరి వెళ్తాం? మనం రూపాయికి 100 వచ్చేది ఏంటి, 100కి 1000 వచ్చేది ఏంటి? ఈ రకంగా ఇది బాగా పిచ్చి పిచ్చిగా వెళ్తున్నాం కదమ్మా. కానీ వాళ్ళకి ఎక్కడైనా చరిత్రలో స్థానం ఉందా? పెద్ద పెద్ద రాజులకే స్థానం లేదే. ఏదో ఔరంగజేబు లాంటి విలన్ల పేర్లు ఉన్నాయి కానీ చిన్న చిన్న రాజుల పేర్లు ఉన్నాయా? సామంతులు ఎక్కడో ఎక్కడ పోయేది ఏది తెలుసు అవునాయి కదా. కాబట్టి ఇవన్నీ గ్రహించి మనం దుఃఖం అన్నది తన తీవ్రంగా తీసుకోకూడదు. దుఃఖాన్ని భగవంతుడికి అప్పచెప్పేసేయాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? సుఖాన్ని కూడా భగవంతుడికి అప్పచెప్పేస్తే, సుఖాన్ని కూడా భగవంతుడికి అప్పచెప్పగలిగితే దుఃఖాన్ని కూడా భరించే శక్తి ఆటోమేటిక్గా భగవంతుడే మనకి ఇస్తాడు. సుఖం వచ్చినప్పుడు మనం పెచ్చరిల్లిపోతాం, విర్రవీగిపోతాం కదా. ఆ పొరపాటు మనం సత్సంగులుగా చేయకూడదు. ఏమంటారమ్మా? ఎదిగే కొద్దీ సమస్య లేదు. సుఖం వచ్చినప్పుడు జాగ్రత్త పడాలమ్మా. నాలో అహంకారం పెరుగుతుందేమో అని చాలా జాగ్రత్తగా, ఎట్లాగైతే ఏకాదశి రోజు ఉపవాసం చేసి తినకుండా కూర్చుంటామో, పుణ్యదినం రోజు తినకుండా ఉండడం ఏంటండి? పండగ రోజు ఉపవాసం ఉంటాడా? పండగ రోజు పంచభక్షణాలు తినకుండా కదా. కానీ పండగ రోజు మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయి? నువ్వు ఉపవాసం ఉంటూ అంటుంది. అలాగే మీకు ఎప్పుడైనా సుఖంగా అనిపిస్తున్నప్పుడు, ఏదన్నా అనుకోని అదృష్టం మీకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు మాత్రమే దుఃఖాన్ని మీరు భరించగలుగుతారు. లేకపోతే ఏమవుతుందంటే ఆ సుఖం దగ్గర ఎప్పుడైతే మనం విర్రవీగిపోతామో అప్పుడు మనకి ఈ దుఃఖం అన్నది చాలా కష్టమైపోతుంది. అందుకని ఇక్కడ ఏం చెప్తాడు? ముఖ్యంగా సర్వ దుఃఖాదిగో భవే, అన్ని రకాల దుఃఖాలు పోతాయి. ఎందుకని? భగవంతుడి యొక్క ఐశ్వర్యం నేను నాది అనుకుంటున్నాను కాబట్టి నాకు కరువు అన్నది ఇంకా ఉండదు, బెంగ భయం అన్నవి మనకి ఉండవు. ఇక్కడ ఆపేద్దాం, గంట అయిపోయింది అమ్మా. మనం మళ్ళీ రేపైతే స్వామినారాయణదే ఉంటుంది రేపు. ఓకే, ప్రార్థన వచ్చేసి భ్రష్టం సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి. లక్ష్మీనారాయణాయేతి సమర్పయామి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, జై స్వామినారాయణ.